ముఖ్యమంత్రి అంటేడేమో లాగిపిస్తా అంటాడు. ఏం చూస్తావు కేసీఆర్ లాగిపించి? ఏం చూస్తారా నువ్వు? దర్శనం చేస్తున్నావా? దర్శనం చేస్తాడుగా ఏమిపిస్తావా? రైతుకు పైసలు ఇవ్వమంటే, రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిపిస్తా అంటాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు? తాడు మాట్లాడినా నేను మాట్లాడాలని ఇంకోటి పోటీ పడుతున్నాడు. ఈ మధ్యన 100 మీటర్ల రోజు మొదలు పెడతాడు. ప్రజల సముద్రం దున్నపోతులా ఎదిగారు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి. అవ్వగలుగుతుంది మీరు 100 మీటర్ల రోజు పొందా. కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని, మీ పార్టీ. మాయ మాటలు చెప్పి ప్రజలకు చేయలేని చేతగానే హామీలు ఇచ్చి ప్రజలతో ఓటు తెచ్చుకొని 100 రోజుల్లోనే 100 సంవత్సరాల ఎక్కడికి మళ్ళీ రాష్ట్రానికి తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి పొందా, మీ పార్టీని పెట్టాలి పొందా. కేసీఆర్ కాదు. గండ ఎవరు? గండని ఎవరు పెట్టారు? ఊళ్ళల్లో అన్ని చేసి ఆ ఊళ్ళో పంపిస్తే పొమ్మంటే ఇంకా తప్పించుకోవడం గండ అంటారు. పెళ్లి చేసి ఊళ్ళో కూడా అంటే పొదువు కదా తప్పించుకొని బయటపడేటువంటి గండ అంటారు. మీరు గంటలు 100 రోజులైనా పరిపాలన ఎట్లా చేయాలో తెలియక సచివాలయంలో లిస్ట్ కేసీఆర్ అడిగినోడు గంట. ఇచ్చిన హామీ నెరవేర్చలేక ఎన్నికల కమిషన్ అడ్డం వచ్చిందని చెప్పినోడు అంట. అయినా కేసీఆర్ చెప్పిండు. అది గుండెనారా మీరు ఆనాడు నేను రైతు బంధు ఇస్తాంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ వచ్చుకున్నారు. నేను ఇప్పుడు ఆ మాటలను మీరు ఏంటి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ప్రకటించండి, నేను కూడా మద్దతు ఇస్తా, ఎన్నికల కమిషన్ కి రాయండి అని చెప్పిండు. అది రాయడం చేయగానే మీరు వెళ్ళరు. 500 బోనస్ ప్రకటించి ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయేం లేదు, నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పిండు. అది ప్రకటించలేని మీరు గంటలు మీరైతారు తప్ప, ముక్కలు వీడైతారు తప్ప కేసీఆర్ కాదు. కేసీఆర్ చెప్పిందే చేసిందే చెప్పిండు. మీలాగా నోటికి ఏది వస్తుంది? చీటలో లాగా 420 లాగా 420 హామీలు ఇవ్వలే. కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి, మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పాలని చెప్పి మన జేబులు ఏముందో గదే ఇస్తానని చెప్పాలి.